ఈ నెల 14వ తారీఖు నుంచి వచ్చే నెల 16వ తారీఖు వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగబోతా ఉన్నాయి. వాటికి సంబంధించి మన సిద్దిపేట జిల్లా లోపల 82 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి గత సంవత్సరం కంటే 2 సెంటర్లు అదనం. ఎందుకంటే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఒక 1100 మంది విద్యార్థులు ఎక్కువగా సంఖ్యలో ఉన్నారు కాబట్టి 2 సెంటర్లు అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ సంవత్సరం 15,337 మంది విద్యార్థులు పరీక్షకు కాబోతున్నారు. దానికి అదనంగా 21 మంది విద్యార్థులు గత సంవత్సరం ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ రాయబోతా ఉన్నారు. అదేవిధంగా 1762 మంది మన వొకేషనల్ విద్యార్థులు కూడా ఎగ్జామినేషన్స్ అనేది రాయబోతారు. ముఖ్యంగా మన జిల్లా లోపల మొత్తం 9 సి సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 82 సెంటర్లకు గాను 82 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 82 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, అదేవిధంగా 20 మంది విద్యార్థులకు చొప్పున ఒక్కొక్క ఇన్విజిలేటర్ను కూడా మనం ఇవ్వడం జరిగింది. మొత్తం 868 మంది ఇన్విజిలేటర్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు రేపు ఎగ్జామినేషన్ పర్యవేక్షణకు సంబంధించి జిల్లా లోపల 4 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ లోపల ఒక విద్యాశాఖకు సంబంధించిన అధికారి, ఒక పోలీస్ డిపార్ట్మెంటు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు ఉండడం జరుగుతుంది.